యూజువల్‌గా ఏందనంటే మెడిసిన్స్ ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని వాడడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి? ఒకవేళ మేము అవి వాడుకుంటే ఏంటి ప్రాబ్లమ్ అనేది కూడా చాలా మందిలో ఉన్నటువంటి సందేహం అనమాట. సో, ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 25 ఎంజీ తోటి స్టార్ట్ చేస్తారు. తర్వాత 50 ఎంజీకి వెళ్తారు. తర్వాత 75 తర్వాత 100 అంటే ఏదో చేయాలి, ఏదో చేసేసేయాలి అని చెప్పేసి ఆతృతతో 25 ఎంజీతో మొదలైంది 100 ఎంజీ వరకు కూడా వాడేవాళ్ళు కూడా మనం చూస్తున్నాం అనమాట. సో, ఈ మెడిసిన్ డిపెండెన్సీ ఒకవైపు అవుతూ ఉంటుంది. అండ్ సెకండరీ ఏందనంటే మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడడం వల్ల సెకండరీ కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్న వయసులోనే అంటే 26, 30 ఏజ్ లోపల ఈ టాబ్లెట్ వాడడం స్టార్ట్ చేస్తే చిన్న వయసులోనే ఈ మెడిసిన్ డిపెండెన్సీ పెరిగిపోవడం ఒక ప్రాబ్లమ్. దాంతో పాటు మెడిసినల్ కాంప్లికేషన్స్ నౌఎడేస్ పారాసిటమాల్ టాబ్లెట్ కూడా ఎక్కువ వాడితే కూడా కాంప్లికేషన్స్ రావడం మనకు కామనే తెలిసిన విషయమే. ఇన్ ద సేమ్ వే ఈ మెడిసిన్ డోసేజ్ ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల తరచుగా తలనొప్పి రావడం, హెడేక్ అనేది ఫ్రీక్వెంట్‌గా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఈ టాబ్లెట్ వాడాను. ఆహ్, తరచూ ఫ్రీక్వెంట్‌గా హెడేక్ వస్తుంది సార్. దాంతో పాటు ఏందంటే శరీర కండరాలు చాలా వీక్‌గా అనిపిస్తున్నాయి. వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ చేసుకోలేకపోతున్నా, తిన్నది బయటికి రావట్లేదు, లోపలనే ఉంటుందని చెప్పేసి చాలా మందిలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్. ఇవి టెంపరరీగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్. అదే మెడిసిన్స్ కంటిన్యూగా లాంగ్ రన్‌లో వాడుతూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అనేది వాస్క్యులర్ సిస్టమ్ మీద అంటే సర్క్యులేషన్ మీద, దాంతో పాటు న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుందనమాట. సో, ఏ మెడిసిన్ అయినా కానీ రెగ్యులర్‌గా ఎక్కువ రోజులు వాడకుండా దానికి రిలేటెడ్‌గా హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల, హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రిపరేషన్స్. సో, దీనివల్ల కొ రెగ్యులర్‌గా వాడుతూ పోయినా గానీ దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్ అయితే ఏముండదు. బట్ రెగ్యులర్‌గా వాడాల్సిన అవసరం కూడా లేకుండా వితిన్ కొన్ని నెలలు లైక్ 3-6 మంత్స్ లోపలనే మళ్ళీ లైఫ్ లాంగ్‌లో ఎప్పటికీ ఈ ప్రాబ్లమ్ రాకుండా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మెడిసిన్స్ వాడితేనే ఈ ప్రాబ్లమ్, మెడిసిన్స్ వాడకపోతే నేను చేయలేకపోతున్నాను వాళ్ళకి కూడా చాలా చక్కటి సొల్యూషన్ హోమియోపతి వైద్యం అనమాట. సో, ఏదో ఆన్ కౌంటర్ టాబ్లెట్ వాడుతున్నాను, ఈ రోజుకి ఈ రోజు అయిపోయింది అని చెప్పేసి ఈరోజు సంతోషం పొందానని అనుకోవడం కాదు. రెగ్యులర్‌గా లైఫ్ లాంగ్ కూడా హ్యాపీ ఉండేలాగా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కోసం ఆన్ కౌంటర్ మెడిసిన్స్ సొల్యూషన్ కాదు. హోమియోపతి మెడిసిన్స్ వాడుకోండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటనేది గుర్తించి ట్రీట్మెంట్ అందించడం వల్ల రెగ్యులర్‌గా మీరు ఒక డాక్టర్‌ని, క్వాలిఫైడ్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండరీ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నాయా, అండర్‌లైన్ కాజ్ ఇంకేమైనా ఉందా అనేది కూడా గుర్తించి ఒకవేళ అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుందనమాట.